సో ప్రీవియస్ లెక్చర్లో మనం సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో మన వెబ్ పేజ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ మనం ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ టైనీసీడ్ వెబ్సైట్లో మీరు చూస్తే ఇది ఒక కాంపోనెంట్. దీంట్లో యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్గా టెక్స్ట్ యాడ్ చేసి చేయలేం. అండ్ ఇన్ కేస్ దీన్ని ఇమేజ్ కింద యాడ్ చేస్తే దానికి చాలా స్టైలింగ్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషలీ రెస్పాన్సివ్ డిజైన్లో మళ్ళీ ఇవి డిస్టార్ట్ అవ్వడం అవి అవుతాయి. దానికి మళ్ళీ అడిషనల్ ప్రాపర్టీస్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో సింప్లీ ఇలాంటి చిన్న చిన్న ఐకాన్స్కి ఇమేజెస్ బదులు ఐకాన్స్ని యాడ్ చేస్తే మనకి యాక్సెసిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి ఐకాన్స్ మన వెబ్ పేజెస్లో ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. సో వెబ్ పేజెస్లో మనం ఐకాన్స్ యాడ్ చేయడం కోసం సెవరల్ ఐకాన్ లైబ్రరీస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఐఆన్ ఐకాన్స్, ఫాంట్ ఆసమ్, మెటీరియల్ ఐకాన్స్, ఫెదర్ ఐకాన్స్ అండ్ ఈవెన్ బూట్ స్ట్రాప్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి. సో ఇలా మనకి సెవరల్ అదర్ ఐకాన్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి అండ్ ఇవి మోస్ట్ పాపులర్ ఐకాన్స్. దీంట్లో అన్నిటిలో కూడా మనం ఐకాన్స్ని మన వెబ్ పేజెస్లో ఎలా యాడ్ చేయాలి అనే ప్రొసీజర్ ఒకటే ఉంటుంది, లైక్ కామన్ ఉంటుంది. ఈ ఐకాన్స్ అన్నిటినీ మన వెబ్ పేజెస్లో ఎలా యాడ్ చేయాలో దానికి ప్రొసీజర్ ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ఐకాన్ లైబ్రరీస్కి ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ కోర్స్ కోసం మనం ఐఆన్ ఐకాన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మాడ్యూల్లో మనం బూట్ స్ట్రాప్ యూజ్ చేసినప్పుడు దాంట్లో బూట్ స్ట్రాప్ ఐకాన్స్ని యూజ్ చేద్దాం. బట్ ఈ లెక్చర్లో మనం ఐఆన్ ఐకాన్స్ని ఆర్ ఎనీ అదర్ ఐకాన్ లైబ్రరీస్ని మన వెబ్ పేజెస్లో యాడ్ చేసి ఆ ఐకాన్స్ని మన వెబ్ పేజెస్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏ ఐకాన్ లైబ్రరీ యూజ్ చేసినా దీంట్లో మీకు యూసేజ్కి ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఫాంట్ ఆసమ్కి వెళ్తే ఫాంట్ ఆసమ్ డాక్స్ అని ఒకటి ఉంటుంది. సో ఈ డాక్స్ ఆర్ డాక్యుమెంటేషన్లో ఆర్ ఈవెన్ మెటీరియల్ ఐకాన్స్కి వెళ్ళినా గెటింగ్ స్టార్టెడ్ ఆర్ ఇన్స్టలేషన్ ఆర్ యూసేజ్. సో మీరు యూజువలీ ఎలాంటి ఐకాన్ లైబ్రరీ యూజ్ చేసినా దాంట్లో యూసేజ్ ఆర్ డాక్స్ ఆర్ సిమిలర్ వర్డ్స్ ప్రతి ఐకాన్ లైబ్రరీలో మీకు ఉంటుంది. సో బేసికలీ యూసేజ్ ఆర్ డాక్యుమెంటేషన్ అంటే ఈ పర్టికులర్ ఐకాన్ లైబ్రరీని మన వెబ్ పేజ్లో యూజ్ చేయాలి అంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది ఆ పర్టికులర్ ఐకాన్ లైబ్రరీ డాక్యుమెంటేషన్లో మీకు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మెటీరియల్ యూఐకి మనకి డైరెక్ట్గా యూసేజ్ అనే ఒకటి కనిపిస్తుంది. సో దీంట్లో ఎలా యూజ్ చేయాలి, దాన్ని రెస్పాన్సివ్ ఎలా యాడ్ చేయాలి, సో మెటీరియల్ యూఐని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని యూసేజ్ ఎలా, ఆర్ మీరు ఫాంట్ ఆసమ్కి వెళ్తే ఫాంట్ ఆసమ్లో మీకు డాక్యుమెంటేషన్ కనిపిస్తుంది. సో డాక్యుమెంటేషన్లో గెటింగ్ స్టార్టెడ్, స్టైలింగ్ ఐకాన్స్, అప్లోడింగ్ ఐకాన్స్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా డాక్యుమెంటేషన్ ఏ వెబ్సైట్ ఆ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుంది. బూట్ స్ట్రాప్లో కూడా మనకి ఆ ప్రొసీజర్ ఉంటుంది. సో మనం వీటన్నిటి డీటెయిల్కి వెళ్ళట్లేదు, బట్ ఐఆన్ ఐకాన్స్లో మాత్రం మనం డీటెయిల్గా ఈ ప్రొసీజర్ని చూద్దాం. సో ఐఆన్ ఐకాన్స్లో కూడా మీకు ఇక్కడ టాప్ మెన్యూలో టాప్ నావిగేషన్ బార్లో యూసేజ్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ యూసేజ్ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఎలా యూజ్ చేయాలి మన వెబ్ పేజెస్లో అనేది మనకి కనిపిస్తుంది. సో స్టార్టింగ్ విత్ ఇన్స్టలేషన్. సో మీరు ఐఆన్ ఐకాన్స్ యూజ్ చేయాలి అనుకుంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని మన పేజ్ బాడీ ట్యాగ్ ఎండింగ్లో యాడ్ చేయమని చెప్తుంది. సో ఈ 2 స్క్రిప్ట్ ట్యాగ్స్ని కాపీ చేసి మనం ఏదైతే వెబ్ పేజ్ క్రియేట్ చేసామో దాంట్లో బాడీ ట్యాగ్ ఎండింగ్లో యాడ్ చేయాలి. సో ఇక్కడ కమెంట్ రాద్దాం ఫర్ ఐఆన్ ఐకాన్స్ అని అండ్ లింక్స్ కాపీ పేస్ట్ చేద్దాం అండ్ ఫార్మాట్ డాక్యుమెంట్, దేర్ యూ గో. సో ఐఆన్ ఐకాన్స్ కోసం ఈ లింక్స్ అనేవి ఎవరైనా మనం కోడ్ కొలాబరేట్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ బేసిక్ యూసేజ్. సో ఈ బిల్ట్ ఇన్ ఐకాన్స్ ప్యాకేజ్ని మన దాంట్లో యూజ్ చేయాలి అంటే లైక్ ఎనీ ఐకాన్ని మన వెబ్ పేజ్లో యూజ్ చేయాలి అంటే ఈ పర్టికులర్ ఫార్మాట్ని ఫాలో అవ్వాలి. సో ఇది ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఈ మెన్యూలో ఐకాన్స్ మీద క్లిక్ చేసి సో మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఇక్కడ ఉన్నాయి. సో వీటిని మనం వెబ్ పేజ్లో యాడ్ చేయాలి అంటే సింప్లీ మనకి కావాల్సిన ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ హ్యూమన్ ఐకాన్, దీని మీద క్లిక్ చేస్తే
మనకి దాని నేమ్ అనేది కనిపిస్తుంది. సో యాక్సెసిబిలిటీ అవుట్లైన్. దాని వెబ్ కాంపోనెంట్ కోడ్ ఇది. సింప్లీ మీరు దాని మీద క్లిక్ చేస్తే ఆ కోడ్ అనేది కాపీ అవుతుంది. అండ్ ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళి ఆ ఐకాన్ని పేస్ట్ చేస్తారు. దట్స్ ఇట్. ఈ ఐకాన్ మీ వెబ్ పేజ్లో కనిపిస్తుంది. సో చూస్తే దేర్ యూ. సో మనం అయాన్ ఐకాన్స్ ఆర్ ఎనీ అదర్ లైబ్రరీస్ని మన వెబ్ పేజ్లో యూజ్ చేయాలి అంటే ఫస్ట్ వాటికి CDN లింక్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఐదర్ స్క్రిప్ట్ ట్యాగ్స్ ఉండొచ్చు లేదా లింక్ ట్యాగ్స్ ఉండొచ్చు. ఆ ట్యాగ్స్ని మన HTML డాక్యుమెంట్లో కాపీ పేస్ట్ చేసి ఏ ఐకాన్ అయితే మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఐకాన్ మీద క్లిక్ చేసి దాని వెబ్ కాంపోనెంట్ కోడ్ని కాపీ చేసుకొని మనం ఎక్కడైతే కోడ్లో ఆ పర్టికులర్ ఐకాన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ సింప్లీ పేస్ట్ చేయడం అంతే. సో ఇది అయాన్ ఐకాన్ యాడ్ చేసే ప్రొసీజర్. అండ్ ఇన్ కేస్ మనం అయాన్ ఐకాన్స్ని స్టైల్ చేద్దాం అనుకుంటే, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ అది మనకి కనిపించట్లేదు. సో ఇన్ కేస్ దీన్ని మనం స్టైల్ చేయాలి అనుకుంటే, సో ఫాంట్ని మనం ఎలా స్టైల్ చేస్తాము, లైక్ ఫాంట్ కలర్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, ఫాంట్ వెయిట్ కానీ, ఇవన్నీ డీటెయిల్గా మనం నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేస్తాం. బట్ అయాన్ ఐకాన్స్ని కూడా మనం ఫాంట్గానే కన్సిడర్ చేయొచ్చు. సో సింప్లీ ఫాంట్ కలర్ అని ఇస్తే ఫాంట్ సైజ్ 2rem ఆర్ స్పెసిఫిక్గా దీనికి అప్లై చేద్దాం అనుకున్నప్పుడు అయాన్ ఐకాన్ font size 2rem, font size 2rem or ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఫాంట్ కలర్ లెట్స్ సే రెడ్ అండ్ ఫాంట్ వెయిట్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ప్రాపర్టీస్ ఏవైతే మనం నెక్స్ట్ సెక్షన్లో డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా మనం ఈ అయాన్ ఐకాన్స్కి యూస్ చేసుకోవచ్చు వాటిని స్టైల్ చేయడం కోసం. సో మీరు ఇక్కడ అయాన్ ఐకాన్స్లో ఉండే డిఫరెంట్ ఐకాన్స్ని మన వెబ్ పేజెస్లో యూస్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం ఈ టైనీ సీడ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఎక్కడ ఐకాన్స్ ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ లెక్చర్లో వీటిని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనకి సైడ్ యారో అనేది ఉంది. సో అయాన్ ఐకాన్స్లో ఈ సైడ్ యారో ఎక్కడుందో చూద్దాం. ఆర్ యూ కెన్ ఈవెన్ సర్చ్. సో ఉన్న ఐకాన్స్లో మనం సర్చ్ కూడా చేయొచ్చు. యారో అని సింప్లీ టైప్ చేస్తే మనకి ఉన్న యారోస్ అన్నీ వస్తాయి. అండ్ దీంట్లో మనకి మోస్ట్ రిలేటెడ్ యారో ఫార్వర్డ్ అవుట్లైన్. సో అదే కదా మనకి ఇక్కడ కావాల్సింది. ఇది కాకుండా మనకి ఇక్కడ కూడా రీడ్ ఆల్ పోస్ట్ పక్కన యారో ఫార్వర్డ్, ఆర్ ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయడం కోసం మనకి యారో, ఈ యారో షావ్రాన్ ఫార్వర్డ్ అవుట్లైన్ అండ్ షావ్రాన్ బ్యాక్ అవుట్లైన్ అనేవి మనకి ఇక్కడ నెక్స్ట్ అండ్ ప్రీవియస్కి ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ యాడ్ చేయడం ఎలా, సో ఇలా ఈ ఐకాన్స్ని మన వెబ్ పేజెస్లో ఎలా యాడ్ చేయాలో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ లెక్చర్లో ఈ కాంపోనెంట్ బిల్డ్ చేస్తూ మన అయాన్ ఐకాన్స్ని ఎలా ఇంక్లూడ్ చేస్తామో చూద్దాం.